ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంఘమా, మన ప్రభువును మన రక్షకుడును మన విమోచకుడైన క్రీస్తు యేసు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కల్వరి కరుణవార్త అను ఈ యొక్క యూట్యూబ్ ఛానల్కు స్వాగతాన్ని, నా శుభాభివందనాలను తెలియజేస్తున్నాను. ప్రియులారా, గడిచిన దినములుగా నేను మీ దగ్గరకు పంపుతున్న సందేశాలను మీరందరూ వింటున్నారు. ఆత్మీయంగా ఈ వాక్యముల ద్వారా బలపడుతూ ఉన్నారని నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. దేవదేవుని మిమ్మల్ని బట్టి నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ఈ సమయమున దేవుని మహాకృపలో, దేవుని దయలో మిమ్మల్ని అందరినీ కూడా ఈ రీతిగా వాక్యానుసారంగా కలుసుకోవటానికి కృప చూపుతున్నందులకై దేవాతి దేవుణ్ణి నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఈరోజు కొద్ది నిమిషాలు మనము దేవుని యొక్క వాక్యమును భయభక్తులతో ధ్యానం చేసుకుంటూ ముందుకు సాగుదాం. పరిశుద్ధ గ్రంథము నుండి పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 14వ అధ్యాయము 19వ వచనాన్ని 20వ వచనాన్ని నేను మీ కొరకు చదివి వినిపిస్తాను. జాగ్రత్తగా అందరం కూడా వాక్యాన్ని విందాం. పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకిచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు 12 గంపలు నిండా ఎత్తిరి. స్త్రీలను పిల్లలను గాక తినినవారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. దేవుడు ఈ యొక్క వాక్యమును మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చదివినటువంటి ఈ యొక్క లేఖన భాగము యేసుక్రీస్తు ప్రభువు వారు చేసినటువంటి అద్భుతాలలో అతి శ్రేష్టమైనటువంటి ఒక ముఖ్యమైనటువంటి అద్భుతం. ప్రభువారు దోణి ఎక్కి అక్కడి నుండి అరణ్య ప్రదేశంలోనికి ఏకాంతముగా వెళ్ళాడు. జనసమూహములు ఆ సంగతి విని పట్టణముల నుండి కాలినడకను ఆయన వెంట వెళ్ళిరి. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైనటువంటి వారిని స్వస్థపరిచెను. యేసు ఏకాంతముగా వెళ్ళాడని జనులందరూ కూడా తెలుసుకున్నారు. తెలుసుకొని చేసినటువంటి పని ఏమిటి అని అంటే, అందరూ కూడా ఆయన ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి వెళ్ళిపోయారు. వచ్చిన వారిలో అనేక మంది రోగులున్నారు, బలహీనులున్నారు, అనేక రీతులుగా నలిగిపోయినటువంటి వారు ఉన్నారు. యేసు ప్రభు వారు వారి మీద కనికరపడి ఆయన చేసినటువంటి పని ఏమిటయ్యా అని మనం ఆలోచన చేస్తే వారందరినీ కూడా స్వస్థపరిచాడు. ఇది ఉదయం నుండి సాయంకాలము వరకు జరుగుతున్నటువంటి పని. అంటే ఉదయకాలము మొదలుకొని సాయంకాలము వరకు వచ్చిన జనాంగానికి స్వస్థతలు, వాక్యాలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ప్రభు చేస్తూ ఉండగా, ఆ సాయంకాలం అయిన తర్వాత జరిగినటువంటి పని ఏమిటి అని ఆలోచన చేస్తే, అందరూ కూడా భోజనములు చేయవలసినటువంటి సమయం ఏర్పడింది. ఈ భోజనములు చేయు సమయం అన్నటువంటిది ఏర్పడినప్పుడు ప్రత్యేకముగా జరిగినటువంటి విషయం ఏంటంటే, శిష్యులందరూ కూడా వచ్చారు. అయ్యా, సాయంకాలం అయ్యింది, ఈ అరణ్య ప్రదేశంలో ఇప్పుడు వాళ్ళకి ఆహారం అనేటువంటిది ఎలా దొరుకుతుంది అని ప్రభువు వారిని అడగగానే, మీరే వారికి భోజనము పెట్టుడని వారితో ప్రభు చెప్పాడు. ఇంతవరకు బాగానే ఉంది. వారు ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలు 2 చేపలు తప్ప మరేమీ లేదని ఆయనతో చెప్పిరి.
వారు వెనువెంటనే చెప్పింది ఏమిటి అని అంటే, మీరే వారికి భోజనం పెట్టండి. అయ్యా, వారికి భోజనం ఎలా పెట్టమంటావు అని అడుగుతూ ఉన్నప్పుడు, మీరే వారికి భోజనం పెట్టండి. వారికి మీరు భోజనం ఏ రీతిగా పెడతారు? మన దగ్గర అయితే 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఉన్నవయ్యా అని చెప్పారు. ఇప్పుడు 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే మన దగ్గర ఉన్నవి అనేటువంటి విషయాన్ని వారు చెప్పిన తరువాత ప్రభు అంటున్నటువంటి విషయం ఏమిటంటే, ఆ మాటలు చెప్పగానే మరి అందుకు ఆయన వాటిని నా యొద్దకు తెండని చెప్పారు. ఇది ఈ రోజున మనము జ్ఞాపకం చేసుకోవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి లేఖన భాగం. ప్రభు వారి దగ్గరకు వాటిని తీసుకొని రండి. ఈ రోజున అంతమందికి భోజనం అనేటువంటిది పెట్టడానికి వాళ్ళ దగ్గర ఉన్నది ఎంత అనంటే 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఉన్నాయి. కానీ ప్రభు వారు అడుగుతున్నటువంటి మాట ఏంటంటే, దానిని నా యొద్దకు తీసుకురండి. ఈనాడు క్రైస్తవ సమాజంలో, విశ్వాసుల జీవితాలలో, భక్తి కలిగి జీవిస్తున్నటువంటి మనందరి జీవితాలలో ఎన్నో సమస్యలు, ఎన్నో వేదనలు, ఎన్నో పరిస్థితులు, అలాగే ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో గొప్ప దీవెనలు, అలాగనే రోగ రుగ్మతలు, కన్నీళ్లు, కడగండ్లు, ఇవి అనేక రీతులుగా మన జీవితాల్లో మనల్ని చుట్టుముట్టు ఉంటూ ఉన్నాయి. అయితే ప్రభువు మనకు తెలియచెప్తున్నటువంటి విషయం ఏమిటి? ఏ పరిస్థితులు గుండా మీరు వెళుతున్నా, అవి ఆశీర్వాదాలు కావచ్చు, శాపములు కావచ్చు, అవి దీవెనలు కావచ్చు, లేకుంటే అవి మన జీవితాలను వేధిస్తున్నటువంటివి కావచ్చు. ఏదైనా సరే మనం చేయవలసిన పని ఏమిటో తెలుసా ప్రియులారా? ఆయన యొద్దకు తీసుకొని వెళ్ళాలి. ఆయన యొద్దకు మనము తీసుకొని వెళ్ళినప్పుడు అవి ఏ పరిస్థితులైనా సరే అవన్నీ కూడా చక్కపరచబడతాయి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అయితే పర్టికులర్గా ఈ రోజున మనం తెలుసుకోవలసినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అని అంటే, 19వ వచనం మీద నేను కొద్దిసేపు మీతో మాట్లాడాలని ఈరోజు ఆశపడతా ఉన్నాను. ఏమిటి 19వ వచనం? పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని. ఈ వచనంలో చూస్తే 4 ప్రాముఖ్యమైన విషయాలు కనపడతాయి. ఒకటి, పట్టుకున్నాడు. రెండవది, ఆకాశము వైపు కన్నులెత్తాడు. మూడవదిగా మరి మనం ఆలోచన చేస్తే రొట్టెను విరిచాడు. అలాగనే శిష్యులకు ఇచ్చి జనులకు వడ్డించమని చెప్పాడు. ఈ 4 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఈ రోజున మనం తెలుసుకోవాలి. ప్రభువుకి ఎప్పుడైతే మనము మన సమస్యను అప్పగిస్తామో ఆ క్షణము నుంచి ఆ సమస్య నీది కాదు, నాది కాదు. ప్రభువుకి ఏ భారాన్నైనా మనం అప్పగించినప్పుడు ఆ భారం అప్పటి నుండి నీది కాదు, నాది కాదు. ప్రభువుకి ఏ విషయాన్నైనా సరే మనం ఇచ్చినప్పుడు ఆ సమస్య ఎవరిదయ్యానంటే ప్రభువుది మాత్రమే. అది ముఖ్యంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన పట్టుకుంటాడు. ఇక ప్రభువా, నాకైతే ఇప్పుడు 5 రొట్టెలే ఉన్నాయి, 2 చేపలే ఉన్నాయి, మేమేం చేయాలి? నా యొద్దకు తీసుకురండి. తీసుకెళ్ళిన తర్వాత ప్రభువు చేసినటువంటి మొదటి పని ఏమిటంటే ఆయన పట్టుకున్నాడు. మన జీవితాల్లో మనం అనుకుంటా ఉంటాం, మనకున్న ఈ విపత్కరమైన పరిస్థితుల నుంచి, ఈ శ్రమకరమైనటువంటి పరిస్థితుల నుంచి, ఈ కష్టాల నుండి, ఈ యొక్క సమస్యల వలయాల నుండి మనల్ని ఎవరు విడిపిస్తారు అని మనం అనుకుంటున్నప్పుడు ప్రభు మనతో చెప్తున్నటువంటి మాట ఏమిటో తెలుసండి? ఆయన మనకు వినిపిస్తున్నాడు, శ్రేష్టముగా చెప్తున్నాడు, నేను పట్టుకుంటాను. ఎప్పుడు? ఆయనకు మనం అప్పగించినప్పుడు. 5 రొట్టెలను 2 చేపలను వారు ఏం చేశారంటే ప్రభువుకు అప్పగించగానే ప్రభువు వాటిని పట్టుకున్నాడు. అందుకనే కీర్తనకారుడు ఆయన కీర్తనలో మాట్లాడుతూ కొన్ని చక్కని విషయాలను తెలియచెప్పాడు. కీర్తన గ్రంథము 18వ సంకీర్తన 16వ వచనాన్ని చదువుతున్నప్పుడు, ఉన్నత స్థలముల నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొని మహాజలరాశులలో నుండి తీసెను అని అంటాడు. ఏమిటంట? మహాజలరాశులలో నేనున్నాను అంటే
జలరాశులు అనగా ఏంటి? అవి ఏమి ముంచివేస్తూ ఉంటాయి. భయంకరముగా మనల్ని ముంచేటువంటి పరిస్థితుల్లో గుండా మనం వెళుతున్నప్పుడు యేసయ్య మనల్ని ఏం చేస్తాడంటే పట్టుకుంటాడు. జ్ఞాపకం చేసుకోవాలి. మరి మనల్ని మునిగిపోతున్నాము, మనకు సహాయము లేదు, మనకు ఆశ్రయము లేదు, మరి మన జీవితాల్లో ఇది ఎంత వేదన మనం అనుభవిస్తున్నామనేటువంటి పరిస్థితులు మనకు సంభవించినప్పుడు ప్రభువు చేసేటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఆయన ఎక్కడి నుంచి అంట ఉన్నత స్థలముల నుండి చెయ్యి చాపి ఆయన చేసేటువంటి పని ఏమిటంటే నిన్ను పట్టుకుంటాడు. పట్టుకొని ఎక్కడి నుంచి తీస్తాడు? నువ్వు ఏ అగాధములోనైతే ఉన్నావో ఆ అగాధముల్లో నుండి నిన్ను పైకి లేవనెత్తుతాడు. ప్రియులారా, అలాగనే ఇక్కడ మనం గమనించవలసినటువంటి ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే 116వ సంకీర్తన చదువుతున్నప్పుడు అక్కడ కూడా ఒక చక్కని లేఖనాన్ని మనం చూస్తూ ఉంటాం. 116వ సంకీర్తన మనం ధ్యానం చేసుకుంటున్నప్పుడు రాయబడినటువంటి ఇంకొక చక్కని లేఖనాన్ని మనం చదువుకుందాం. 3వ వచనము నుండి 5వ 7వ వచనం వరకు చదువుకుందాం. ఏమిటి? మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖము నాకు కలిగెను. అప్పుడు యెహోవా, దయచేసి నా ప్రాణమును విడిపింపుము, యెహోవా నామమును బట్టి నేను మొర్రపెట్టి తిని. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు. యెహోవా సాధువులను కాపాడువాడు, నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించను అని అంటాడు. ఏ బంధకాలంట? మరణ బంధకములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖము నాకు కలిగెను. అయితే ఆ సమయంలో భక్తుడు చేసినటువంటి పని ఏమిటి అనంటే, ఆయన మాట్లాడుతూ ఉన్నటువంటి అప్పుడు యెహోవా, దయచేసి నా ప్రాణమును విడిపింపుమని యెహోవా నామమును బట్టి నేను మొర్రపెట్టాను అని అంటాడు. ఏం చేశాడు ఇక్కడ భక్తుడు? తనకొచ్చినటువంటి ఆ మరణ బంధకములు, ఆ పాతాళపు వేదనలు అతన్ని చుట్టుకొని ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి పని ఏమిటయ్యా అని మనం ఆలోచన చేస్తే దానిని దేవునికి హ్యాండ్ ఓవర్ చేశాడు, దేవునికి అప్పగించేసేసాడు, మొరపెట్టుకున్నాడు, ప్రార్థించాడు. ప్రార్థించగానే జరిగినటువంటి విషయం ఏమిటి అని మనం ఇక్కడ ఆలోచన చేస్తే అక్కడ ఆయన దయాళుడు గనుక ఏం చేశాడంటే, నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను అనే పదాన్ని మనం ఇక్కడ చూస్తాం. కృంగిన స్థితిలో నుంచి మనలను రక్షిస్తాడు. కాబట్టి యేసయ్య మనలను పట్టుకుంటాడు సమస్యను మనం అప్పగించినప్పుడు. ఇది మొదటి విషయముగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండవ ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని చదువుతున్నప్పుడు ఆయనట కన్నులెత్తి 2 చేపలను పట్టుకొని ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించను అని అంటాడు. దేని వైపు అంట? కన్నులెత్తి. దేవుడు ప్రజలందరినీ కూడా కూర్చోమన్నాడు, పట్టుకున్నాడు. కన్నులెత్తి దేవుడు ఏం చేశాడంటే ఆకాశము వైపు ఆయన కన్నులు అన్నటువంటివి ఎత్తాడు. మన జీవితాల్లో మనం చేయవలసినటువంటి రెండవ ప్రాముఖ్యమైన పని ఏమిటంటే, భక్తుడు 121వ సంకీర్తనలో మొదటి 2 వచనాల్లో అంటాడు, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును, యెహోవా వలననే నాకు సహాయము కలుగును అంటాడు. నీవైనా నేనైనా మనమందరమైనా చేయవలసిన పని ఏమిటంటే దేవుని యొక్క సహాయమును ఎప్పుడు కోరాలి. ఆయన సమస్యను పట్టుకొని ఏం చేశాడు? ఆ సమస్య నుంచి మనల్ని విడిపించుట కొరకు, ఆ బాధ నుంచి మనల్ని విడిపించుట కొరకు ఆయన చేసింది ఏంటంటే తండ్రి అయినటువంటి దేవుని యొక్క సహాయాన్ని కోరుకున్నాడు. మనం ఎల్లవేళలా ఎప్పుడునూ కూడా జ్ఞాపకం చేసుకోవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి పని ఏమిటనంటే దేవుని సహాయమును చూడాలి, దేవుని సహాయాన్ని కోరుకోవాలి. ఆయన అదే చూశాడు, ఆకాశము వైపు తేరి చూశాడు. లాజరు సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆకాశము వైపు తేరి చూశాడు. దేవా, నా మనవి విన్నందుకు నీకు స్తోత్రమయ్యని దేవుని స్తుతించాడు. అప్పుడు జరిగినటువంటి విషయం ఏమిటి అని అంటే మన జీవితాల్లో మనకు ఆయన ఉన్నతమైనటువంటి కృపను అనుగ్రహిస్తాడు. రోమియోలకు రాసినటువంటి పత్రికలో మనం అర్థం చేసుకోవాల్సింది 8వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుతున్నప్పుడు అక్కడ ఒక చక్కని లేఖనాలు రాయబడి ఉంటాయి.
రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుంటూ ముందుకు సాగుదాం. పరిశుద్ధ గ్రంథంలో తీయండి మీరు కూడా నాతో పాటు. 8వ అధ్యాయం 20. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని మూలుగలతో ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు అంటాడు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి? ఉచ్చరింప శక్యము. కొన్ని సందర్భాల్లో మన సమస్యలు మనల్ని చుట్టినప్పుడు మనము ఏమాత్రమును కూడా ప్రార్థించలేనటువంటి వారమై ఉంటూ ఉంటాం, మొరపెట్టుకోలేనటువంటి స్థితిలో ఉంటాం. అలాంటి పరిస్థితుల్లో ప్రభువు చెబుతున్నాడు మన పక్షమున ఆయనే విజ్ఞాపన చేస్తాడు. అక్కడ సమస్య, అనేక మంది జనానికి ఆహారపు కొరత వచ్చింది. అది ఎప్పుడైతే ప్రభువుకు అప్పగిచ్చారో ఆ సమస్య ఎవరిదిగా మారిందట? యేసుక్రీస్తు ప్రభువు వారిదిగా మారింది. ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే ఆ సమస్యను తన సమస్యగా చేసుకొని మన పక్షమున ఆయనే దేవుడి సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఆకాశము వైపు కన్నులెత్తాడు. ఆయన సహాయము కొరకు, తండ్రి సహాయము కొరకు. మనకు అదే మాదిరి ఈ రోజున ప్రభు నేర్పుతున్నటువంటి మాదిరి. రెండవదిగా మరి మనము ఈ రీతిగా ఆలోచన చేశాము. మూడవ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇక్కడ కనపడుతున్నటువంటి విషయం ఏమిటయ్యా అని అంటే, ఆయన ఆ రొట్టెను పట్టుకొని విరిచి శిష్యులకు ఇచ్చాను అని చూస్తాం. మూడవ విషయం ఏమిటంటే విరిచాను. మనం ముఖ్యంగా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయము, విరవబడిన కొలది ఏమి జరిగిద్దయ్యా అని అంటే విరిచినప్పుడే మనము మరి విస్తరించటం అనేటువంటిది ప్రారంభించబడతాం. దేవుడు అంటున్నటువంటి మాట ఏమిటో తెలుసా? మరి ఒక సీసాలో కొన్ని సందర్భాల్లో చూస్తే అత్తరు బుడ్డి ఉంటుంది. అత్తరు బుడ్డికి మూత పెట్టి ఉంచితే మాత్రము సరిపోదు. అది ఎప్పుడైతే పగలగొడతామో ఆ ఇల్లంతా సువాసన వచ్చింది, మన దేహానికి కూడా సువాసన వచ్చింది. పగలపోతే, విరగకపోతే ఆశీర్వాదములు అనేటువంటివి రానే రావు. క్రైస్తవ జీవితాల్లో విరుగుట, పగలగొట్టబడుట అనేటువంటి విషయాలను ఆలోచన చేసినప్పుడు అర్థం చేసుకోవాల్సినటువంటి ఆత్మీయమైన పాఠం ఏమిటంటే, మన జీవితాలు ఎప్పుడైతే శ్రమల గుండా ప్రయాణమై వెళుతున్నాయో అప్పుడే మన బ్రతుకుల్లో గొప్ప ఆశీర్వాదములను దేవుడు సిద్ధపరుస్తున్నాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. విరవబడకుండా ఏ దీవెన కూడా రాదు. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు కూడా కల్వరి శిలువలో ప్రాణార్పణముగా తనను తాను అర్పించుకున్నాడు. ఆయన మరి ప్రాణార్పణంగా అర్పించుకున్నట్టు వలన మనమందరము కూడా దుర్గంధము చెందుతున్నటువంటి మనము మంచి సువాసనగా మార్చబడ్డాం. అందుకనే ప్రభు మరి గోధుమ గింజ భూమిలో పడి చావకపోతే మరి అది ఒంటరిగానే ఉండును కానీ అది చచ్చిన ఎడల ఏం జరిగిద్దంట? అది విస్తారముగా ఫలించును అని అంటాడు. అదే యెషయా భక్తుడు 53:5లో కూడా అంటాడు, ఆయన పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత. క్రీస్తు శరీరము మన కొరకు నలగగొట్టబడింది. ఆ నలగగొట్టబడటం వల్ల మనకేమైంది? అని విరవబడ్డాడు. విరవబడటం వల్ల మనకు పాప క్షమాపణ కలిగింది, రక్షణానందం కలిగింది, నిత్య జీవాన్ని, పరలోక భాగ్య సుఖాన్ని మనము పొందుకోగలిగాం. పాపముల నుంచి సంపూర్ణంగా కడగబడినటువంటి వారం అయ్యాం. ఎప్పుడు? విరవబడినప్పుడే. అందుకనే ప్రభు అనేటువంటి మాట కీర్తనలు 51:17లో చెప్తాడు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైనటువంటి బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు అని అంటాడు. విరిగిన మనస్సు ఆయనకి ఇష్టం. ఆ విరిగినటువంటి జీవితం ఆయనకి ఇష్టం. విరవబడకపోతే దీవెనలు లేవు. ఇప్పుడు దాకా నేను చెప్పింది అదే. అత్తరుబుడ్డి పగలగొట్టకపోతే సువాసన ఎలా రాదో, అలాగనే యేసయ్య మన కొరకు విరవబడకపోతే పాప క్షమాపణ ఎలా రాదో, గోధుమ గింజ భూమిలో పడి విరిగి చనిపోకపోతే ఎలాగూ ఫలించదో, అలాగనే మన జీవితాల్లో శ్రమలు అనేటువంటివి మనకు వచ్చినప్పుడు, మన జీవితాల్లో విరిగినటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు ఆయనకి ఇష్టమైనటువంటి బలిగా మనం మారుతాం. కాబట్టి ముఖ్యంగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మూడవ ప్రాముఖ్యమైన విషయం, ఎప్పుడైనా సరే
కన్నీళ్లు నీ జీవితాల్లో వస్తున్నప్పుడు, భయంకరమైన వేదనలు నిన్ను చుట్టుకున్నప్పుడు నీవు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అని అంటే, దేవుడు నా కొరకు గొప్ప ఆశీర్వాదాన్ని సిద్ధపరిచాడు. విరుస్తున్నప్పుడు నొప్పి వచ్చింది, ఎవరికైనా నొప్పి వచ్చింది. కాలు విరిగినప్పుడు నొప్పి వచ్చింది. మళ్ళీ దాన్ని సెట్ చేయాలంటే మళ్ళీ ఒకే ప్లేస్లో పెట్టడానికి వాళ్ళు ఉంచుతారు. వచ్చినప్పుడు నొప్పి వచ్చింది. కానీ అప్పుడు ఏమవుతుంది, 2 రోజులు కట్టుకడ్డపడ్డ తర్వాత 3వ రోజు మామూలుగా మన నడకను సాగిస్తాం. దేవుని సంగమా, జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఇదే. తర్వాత 4వ విషయం ఏంటంటే, ఆ రొట్టెను విరిచి శిష్యులకు ఇచ్చెను, శిష్యులు జనులకు వడ్డించిరి. ఆ వడ్డించిరి అనేటువంటి విషయం శిష్యులకు ఇచ్చాడు. ఏమిటి ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సింది? మరి ఇచ్చుట అనేటువంటిది 4వ ప్రాముఖ్యమైన విషయం. ఇచ్చుట అనేటువంటిది క్రైస్తవుల జీవితంలో ముఖ్యమైనది. దేవుడు దానిని ఇవ్వకపోతే వాళ్ళందరూ కూడా భుజించేవారు కానే కాదు. ఆ శిష్యులకు ఇచ్చాడు. ఇదిగో ఇచ్చిన తర్వాత జరిగినటువంటి విషయం ఏంటి? అందరూ, ఆ చిన్నవాడు తీసుకొని వచ్చి 5 రొట్టెలు 2 చేపలు యేసయ్య చేతిలో పెట్టాడు. ఇవ్వటం, దేవునికి ఇవ్వటం. ఇప్పుడు ప్రభు ఏం చేశాడు? తిరిగి శిష్యులకు ఇచ్చాడు. ఈ గివింగ్ నేచర్ అనేటువంటిది క్రైస్తవులకు బేసిక్ ఫండమెంటల్. మొట్టమొదటిగా నేర్చుకోవాల్సింది అది. మన జీవితాల్లో మనం ఎన్నో ఆశీర్వాదాలు ప్రభువు దగ్గర నుంచి పొందుకుంటున్నప్పుడు, ప్రభు మనకిచ్చినప్పుడు ఆ చిన్నపిల్లవాడు ఎలాగైతే ప్రభువుకి ఇచ్చాడో అలాగనే మనము ఇవ్వటం అనేటువంటిది తెలుసుకోవాలి. దేవుని బిడ్డలారా, కనుక ప్రభువు చేతితో పట్టుకొని ఆశీర్వదించాడు. ఆశీర్వదించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఆ తదుపరి ఆయన శిష్యులు ఆయనకి ఇవ్వగా వాళ్ళు ఏం చేశారంటే, వాటన్నిటిని కూడా చక్కగా భుజించేటట్లుగా చేశారు. ఆ దేవుడు శిష్యుల కాడ తీసుకున్నాడు, ఆ చిన్న బిడ్డ దగ్గర తీసుకున్నాడు. తీసుకొని ఏం చేశాడు? దేవునికి ఇచ్చేసాడు. దేవునికి ఎప్పుడైతే ఇచ్చాడు, మళ్ళీ అక్కడి నుంచి దేవుడు ఏం చేశాడంటే 5 రొట్టెలను తీసుకున్నాడు, 2 చేపలని తీసుకున్నాడు దేవుడు. కానీ ఎవరికి? దేవునికి ఇచ్చినప్పుడు ఆయన తండ్రి తీసుకున్నాడు. తండ్రి ఎప్పుడైతే తీసుకున్నాడో, ఆ కృతజ్ఞతాస్తుతులు ఎప్పుడైతే చెల్లించాడో, వెంటనే అక్కడ నుంచి ఎలా వచ్చిందయ్యానంటే 5,000 మంది భోజనం చేయటానికి సరిపడినంత ఆహారాన్ని దేవుడిచ్చాడు. అదే ఈ చివరి పాయింట్లో మనం తెలుసుకోవాల్సింది. దేవునికి ఇవ్వటం గొప్ప ఆశీర్వాదం, దేవునికి ఇవ్వటం గొప్ప మేలు. మనం ఏం చేస్తాము అని అంటే, దేవుని దగ్గర నుంచి తీసుకోవటానికి ఇష్టపడతాం, కానీ ప్రభువుకి ఇవ్వటానికి మన మనస్సు రాదు. అది కొందరైతే ఎంతో ఆనందంగా ప్రభువుకు సమర్పిస్తారు. కొంతమంది అయితే గుప్పిలి బిగబట్టి మరి ఏమాత్రమును దేవునికి ఇవ్వటానికి ఇష్టపడరు. ప్రియులారా, ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ప్రభువుకి ఇచ్చారు, తండ్రికి ఏం చేశాడు? యేసయ్య తండ్రికి అప్పగిచ్చాడు. తండ్రి దగ్గర నుండి ఇంత గొప్ప ఆశీర్వాదాలు, అనేక మంది భోజనం చేయటానికి సరిపడనంత 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచుగా ఇంకా 12 గంపల నిండా ఎత్తారట. అంత దీవెన నీకు కావాలనుకున్నప్పుడు ప్రతి సమస్యను దేవునికి అప్పగించడం తెలుసుకోండి. ప్రతి విషయంలో నీ సమస్య వచ్చినప్పుడు ఆకాశము వైపు, దేవుని వైపు చూడటం తెలుసుకో. అలాగనే మన జీవితాల్లో ఆ సమస్య మనకు కలుగుతుంది అని అనుకున్నప్పుడు మనం చేయవలసినటువంటి ప్రాముఖ్యమైన పని ఏమిటంటే, అది నాకు దీవెనకరము అని తెలుసుకో. చివరిగా ఆ దీవెన నుంచి నీకు విడుదల ఇచ్చినప్పుడు దేవునికి ఎల్లవేళలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం నువ్వు మర్చిపోబాక. అటు రీతిగా మనము ఈ యొక్క సమస్యల నుండి విడుదల పొందటానికి పరిష్కారము చూపే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారికి. మనకు పరిష్కారం దొరికేది ప్రభువు వారి చెంతే. కాబట్టి ప్రభువుకి సమస్తమును అప్పగిద్దాం, ఆయన చేతుల్లో పెడదాం. ప్రభువు చిత్తం ఏమిటో ఎదురు చూద్దాం. వాళ్ళందరూ కూడా ఆయన చేతుల్లో పెట్టినప్పుడు వారంతా దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. మనం కూడా అటు రీతిగా దీవించబడాలని కోరుకుంటూ ఈ వాక్యం నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడి వాక్యాన్ని మన యొక్క వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక.